షారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే సుందరుడవు నీవు సుందరుడవు పదివేలలో నీవు శ్రేష్ఠుడవు సుందరుడవు బాహు సుందరుడవు పదివేలలో అతి శ్రేష్ఠుడవు హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా స్నేహితులు మరచిపోయినా బంధువులే విడిచిపోయినా తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే స్నేహితులు మరచిపోయినా బంధువులే విడిచిపోయినా తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే సహచారివే సహచారివే వేదనలో ఆదరించే నా ప్రియుడవే సహచారివే సహచారివే వేదనలో ఆదరించే నా ప్రియుడవే ఓ సన్నా ఉన్నత దైవమా ఓ సన్నా దావీదు తనయుడా హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా రోగాపు పడకలోన నిరీక్షణ కోల్పోయినా నన్ను తాకి స్వస్థపరచిన వైద్యుడవే రోగాపు పడకలోన నిరీక్షణ కోల్పోయినా నన్ను తాకి స్వస్థపరచిన వైద్యుడవే పరిహారివే పరిహారివే నా వ్యాధులు భరించిన యేసువే పరిహారివే పరిహారివే నా వ్యాధులు భరించిన యేసువే హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా షారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే షారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే సుందరుడవు నీవు సుందరుడవు పదివేలలో నీవు శ్రేష్ఠుడవు సుందరుడవు బాహు సుందరుడవు పదివేలలో అతి శ్రేష్ఠుడవు హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా షారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే
చక్కటి పాడపాటలు వినిపించిన శ్రవంతికి వందనాలు. ఇప్పుడు క్విజ్ కార్యక్రమం ఇస్తారు మనకు చెప్పి దేవుని నామ స్తోత్రాలు. చేరొచ్చిన అందరికీ వందనాలు. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు. చిన్న క్విజ్ చూసుకుందాం. నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక అని ఎవరెవరితో అన్నారు? యోసేపు బెన్యామిన్తో అన్నారు. ఆమె నాకంటే నీతిమంతురాలు, నీవు నాకంటే నీతిపరుడవు. సౌలు దావి. 7 కూతుళ్ళు, 7 కొడుకులు. అదే ఎవరికి? ఒక అతనికి 7 కూతుళ్ళు, అది తెలుసు కదా. రఘుయేలు ఇద్దరు. 7 కొడుకులు న్యూ టెస్టిమెంట్ లో ఉన్నారు. వాళ్ళ డాడీ పేరు న్యూ టెస్టిమెంట్. 7 కొడుకులు. పౌలు లాగా ప్రవచిస్తా ఉంటే దెయ్యం మీరెవరో నాకు తెలుసులే అంటది. హరి వాళ్ళకే కాదు, వేరు వేరు 7 కూతుళ్ళు. అందుకనే న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్. అరిస్తార్కు ఏ పట్టణస్థుడు? ఏ పట్టణం? దెస్సలోనిక పట్టణం. దెస్సలోనిక పట్టణం. సిలువ అని క్రొత్త నిబంధనలో ఎన్నిసార్లు ఉంది? మొన్న ఆదినారాయణ అన్న చెప్పారు, అప్పుడు రాసుకున్నా. సిలువ అని కొత్త నిబంధనలో ఎన్నిసార్లు ఉంది? పాత నిబంధనలో లేదు, అవి చెప్పారు. 75 టైమ్స్. 75 టైమ్స్. ద్వితీయోపదేశ కాండం నుండి ఎన్ని వాక్యాలు క్రొత్త నిబంధనలో రాయబడ్డాయి? ఇన్ని వాక్యాలు నేను అసలు నోటీస్ కూడా చేయలా. మినిమం 40 అనుకున్నా, కానీ డబల్ ఉన్నాయి. ఎంత? 80 ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండం నుండి క్రొత్త నిబంధనలో 80 వాక్యాలు ఉన్నాయి. కురేనీయుడైన సీమోను కుమారుల పేర్లు ఈజీ కదా. కురేనీయుడైన సీమోను కుమారుల పేర్లు: అలెగ్జాండర్, రూప. ఆమె నాకును తల్లి అని పౌలు గారు అన్నారు. రూప వాళ్ళ మమ్మీ. నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నేను ఎప్పుడైనా నీ గాడిద. బిలాముతో గాడిద అంది. ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. దూత బిలాముతో అంది. నీవు నా మీద తిరుగుబడితివి గనుక నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపించు. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయంగా నేను అప్పుడే నిన్ను చంపింది. యెహోవా దూత బిలాముతో. కుష్ఠరోగి అయిన సీమోను ఊరు పేరు? బేతనియా. బేతనియా యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఊరు. ఎమ్మాయి. కోసెడు దూరంలో ఉన్న ఊరు బేతనియా. హేరోదు గృహ నిర్వాహకుడు. శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిన తెగులు. 10 తెగుల్లో కొన్ని వాళ్ళు చేయగలిగారు కదా, పాము దేశం. ఇది 10 మాత్రం చేయలేకపోయారంట. దైవశక్తి అని చెప్పారు. పేలు. ఇది కూడా 4 కూతుళ్ళు, 4 కొడుకులు. వేరే వాళ్ళకి. ఫిలిప్ 4 కూతుళ్ళు, 4 కొడుకులు. ఎక్కడైనా వేరే చోట ఒక పాత నిబంధనలో అట్లా 4 కొడుకులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరైనా చెప్పొచ్చు. ఎవరికి 4 కొడుకులు? కొర 4 ఉన్నారు. అహరోను ఇంకా చాలా మంది ఉన్నారు.
కహాతు కుమారులు కూడా నలుగురు, ఫిలిప్ కుమార్తెలు నలుగురు చెప్పేశారు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసుకోలేరు. మాగోర్ మిస్సా బీచ్ అద్దం కింద పుట్టినట్లోను భయము కలుగజేయవాడు. ఇంగిలీకము అగరు కారపు చెక్క, దాల్చిన చెక్క. హేమానునకు ఎంతమంది కుమారులు ఎంతమంది కుమార్తెలు? హేమాను ముగ్గురు కుమార్తెలు, రైటు. కుమారులు 14 మంది. 14. రెహబాముకు ఎంతమంది పిల్లలు ఎంతమంది భార్య? 60 మంది కుమార్తెలు, కుమారులు బారులు 28 మంది కుమారులు. థ్యాంక్ యూ. కొన్ని క్విజ్ క్వశ్చన్స్ నేను రాసుకున్నా, అవి అడుగుదామని అక్కని అడిగితే మాగోర్ మిస్సాబీబ్ ఆయన పేరు పశూర్కి దేవుడు పెట్టిన పేరు మాగోర్. మన సహోదరు వచ్చి మార్గరేట్ వాక్యం అందిస్తుంది. మన చెత్త తాళకి మార్గరేట్ సహోదరు వచ్చి మనకు వాక్యం అందిస్తారు. చెత్త తాళకించాలని ప్రేమతో మనం వచ్చారు. వందనాలు అక్కరా. చేరి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామంలో వినిపిస్తోంది. చేరి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నామ్మా. మరి ఈరోజు అక్క నాకు వాక్యం చెప్పమన్నారు, కానీ అసలు నేను ఎవరితో మాట్లాడటం లేదు. నాకు కన్నీరే వస్తుంది కానీ మాటలు రావటం లేదు. ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావటం లేదు. అక్క ఇంకా వాక్యం చెప్పమంటే లేదనుకుంటూ నిలబడినాను. ఎక్కువ చెప్పలేను, మన్నించండి. ఈ మధ్య కాలంలో నేను యెషయా గ్రంథం చదువుతా ఉన్నాను. చాలా నాకు ఆదరణ అనిపించింది. మనకి ఇక్కడ వ్యక్తి కనిపిస్తాడు, ఒక వ్యక్తి. 42 యెషయా గ్రంథము 42వ అధ్యాయము.
1 నుంచి 8 వచనాలు ఎవరైనా చదివి వినిపిస్తే బాగుంటుంది. నేను ఆత్మను నా సేవకుడు చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయా కనికరంగల మా ప్రియ పరలోకపు తండ్రి, మా నాయన మరి యొక్క సాయంకాల సమయం ప్రభు మీ పాత సన్నిధిలో చేరి నీ బిడ్డలతో వాక్యం పంచుకొని ఏంటుండగా మీ సన్నిధి నాతో ఉంచండి. మీరే మాట్లాడండి ప్రభా. ఏమాత్రం అర్హత యోగ్యత లేదు, కానీ ప్రభా ఇచ్చిన మాటను బట్టి ప్రభా మీ సన్నిధిలో నిలబడినాను. మీరే మాట్లాడమని, ప్రతి ఒక్కరికి అవసరమైన వర్తమానం మీరు అందించమని, మీ సన్నిధి నాతో ఉంచి నడిపించి ఆదరించి మీరే మహిమ పొందమని, మీ సన్నిధి మాతో ఉంచమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ మా ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము, యెషయా అంటే అర్థం తెలుసుంటది చాలా మందికి, ఎందుకంటే చాలా క్విజులు చెప్తా ఉంటారు కదా మీరు. యెషయా అంటే అర్థం ఏంటి? యెహోవా రక్షణ లేదా యెహోవా రక్షిస్తాడని అర్థం. దీన్ని మనము యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అని కూడా అంటాం. ఎందుకని 66 ఉన్నాయని అధ్యాయాలు ఉన్నాయి. మరి యెషయా అని మనము పెద్ద ప్రవక్త అంటారు. ఎందుకని అంటే ఎక్కువ రాశాడనా? ఆయన్ని పెద్ద పెద్ద ప్రవక్త చిన్న ప్రవక్త అని ఏం లేదు, కానీ మరి ఏదో అలాగా అలవాటు అయిపోయింది. ఎక్కువ రాశాడనా? ఏమో 66 గ్రంథాలు రాశారు. ఎనీహో పెద్ద ప్రవక్త అని. మరి మలాకి, ఇంకా కొంతమందికి ఏమో జకరియా, ఇట్లా వాళ్ళకి చిన్న ప్రవక్తలు అంటున్నాము. ప్రవక్త అంటే ప్రవక్తనే. ప్రవక్త అంటే మీడియేటర్, మనుషులకి దేవునికి మధ్యవర్తి అన్నమాట ప్రవక్త. దేవుడు డైరెక్ట్ గా మనుషులతో మాట్లాడేది లేదు, కానీ ఆయన ప్రవక్తలకు చెప్తే ఆ ప్రవక్తలు వచ్చి మనుషులకు ఆ విషయాలన్నీ వెల్లడించేవాళ్ళు. కాబట్టి ప్రవక్త అంటే చాలా భయము ప్రజలకి. ఆయన నోట ఏం మాటలు వస్తాయని. ఒక రాజు భయపడతాడు ఒక ప్రవక్త అంటే కదా. అట్లా అన్నమాట. అంటే ప్రవక్త అంటే అంత భయం అన్నమాట. వాళ్ళ నోట నుంచి అలాంటి మాటలు, ఎలాంటి మాటలు వస్తాయో అని. అంటే దేవుడు ఏమైతే చెప్పమన్నాడో దానికి ఏమి కలిపి చేర్చరు, కానీ దేవుడు ఏం చెప్పమంటాడు అదే విషయాలు డైరెక్ట్ గా. ఒకవేళ చంపినా పర్వాలేదు, కానీ దేవుడు ఏం చెప్పమన్నాడు అదే విషయాన్ని ప్రవక్తలు ఖచ్చితంగా చెప్తారనమాట. దేన్ని వాళ్ళు కలపడం కానీ తీసేయడం కానీ జరగదు. అంటే దేవుని మాట డైరెక్ట్ గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆయన్ని మనము ప్రవక్త అంటాము.
ఈయన చాలా కదా మంచి కుటుంబానికి చెందినవాడు. యెషయా చాలా కదా మంచి కుటుంబానికి చెందినవాడు. అలాగే చాలా బాగా ఇన్ని అధ్యాయాలు రాశాడంటే ఎడ్యుకేటెడే. మంచి కుటుంబము, అట్ ద సేమ్ టైం చాలా ఎడ్యుకేటెడ్ అన్నమాట. చాలా బాగా చదువుకున్నవాడు. మరి దేవుని దగ్గర చదువుకున్న వాళ్ళు లేరా అంటే ఉన్నారండి. చాలా మంది చెప్తుంటారు అవక్కర్లేదు ఇవక్కర్లేదని. అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేశాడు ఆయన. పామరులను, చదువుకున్న వాళ్ళని, చదువు లేని వాళ్ళు అందరూ ఈక్వల్ ఆయన సన్నిధిలో. జ్ఞానులు ఆయన్ని ఆరాధించారు, చదువుకున్న వాళ్ళు ఆరాధించారు, పామరులు ఆరాధించారు, చదువు లేని వాళ్ళు కూడా దేవుని ఎంతగానో గణపరిచారు. అంటే దేవుని మనుషులకు భేదాలు ఉంటాయి కానీ చదువుకున్న వాళ్ళు, బాగున్న వాళ్ళు, అంత అవి ఇవి కొంచెం హైగా ఉన్న వాళ్ళు, లో అంటే తక్కువ ఉన్న వాళ్ళ విలువలు వేరుగా ఉంటాయి. అన్నిట్లో మంచిగా ఉన్న వాళ్ళ విలువలు వేరుగా ఉంటాయి. ఇది మనుషుల మధ్యలోనే ఉంటది కానీ బట్ ఇట్ ఈస్ నాట్ దేవునికి అలాంటి తారతమ్యాలు ఏమి ఉండవు. ఈక్వల్ ప్రయారిటీ, ఈక్వల్ గా అందరినీ దేవుడు ప్రేమిస్తాడు. అందుకే ఆయన దేవుడు. అందుకే మనము మనుషులని చెప్పుకోవాలి. మనుషులమైన మనకు ఎక్కడో ఒక చోట వాళ్ళు మనకంటే తక్కువ కదా, వాళ్ళు మనకంటే ఎక్కువ కదా. వాళ్ళు ఎక్కువ అనుకుంటే వాళ్ళ దగ్గరికి పోవడానికి కొంచెం జంకుతాము, తక్కువ అనుకుంటే వాళ్ళ మన దగ్గరికి రానివ్వమన్నమాట. సో దేవుడు కాబట్టి ఆయనకు అందరూ సమానమే. ఆయన సృష్టించిన మనుషులమే, ఆయన స్వరూపంలో ఉన్న మనుషులమే. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ మనకు రావాలంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. చాలా కష్టం నా మట్టుకు అనిపిస్తుంది, నేను చేయలేనేమో అనిపిస్తుంది. కాబట్టి ఆయన దేవుడు, మనము మనుషులము. మనము ఈ 2 రోజులు నేను చెప్పాలంటే చాలా మెసేజెస్ కదా, ఆల్మోస్ట్ 5, ఒక్కొక్కరు 5 అంటే 10 మెసేజ్లు విన్నాం 3 రోజులు. నేనంత బాగా చెప్పలేనేమో కానీ బట్ ఎనీహౌ వాట్ ఎవర్ ఐ నో దట్ ఐ విల్ ఎక్స్ప్రెస్. నేనేం నేర్చుకున్నానో, ఏం తెలుసుకున్నానో అది మాత్రమే చెప్పగలుగుతాను. నాకెందుకో మరి యెషయా గ్రంథం ఎప్పుడు నేను ఇంతవరకు చెప్పలేదు. ఒక ఆశ ఉన్నింది యెషయా గ్రంథంలో నుంచి ఒక్కసారైనా నేను చెప్పాలి అని. ఆ ఉద్దేశంతో చదువుతున్నప్పుడు నాకు చాలా ఆదరణ అనిపించింది. ఇక్కడ ఒక వ్యక్తి ఎక్కువగా అనిపిస్తాడు. ఎన్నో అధ్యాయం అంటే యెషయా గురించి చెప్తున్నాం కదా. ఆయన బాగా చదువుకున్నవాడు, వెల్ ఆఫ్ ఫ్యామిలీ, మంచి కుటుంబము. ఆయన ఒక వాళ్ళ మిస్సెస్ ఎవరో తెలుసా? ఆమె కూడా ఒక ప్రవక్తిని, అంటే ఉమెన్, ఫిమేల్ జెండర్ అన్నమాట. ఎలా పలుకుతారో, ప్రవక్తిని అంటారా, చేసుకున్నాడు అనుకుంటున్నాం కదా. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. మరి యూదుల పారంపర్యాచారాన్ని బట్టి మనుష్య కాలంలో ఆయన ఎలా చనిపోయిండో తెలుసండి? రంపముతో 2 ముక్కలుగా కోయబడినాడంట. చక్కెర ముక్కలుగా ఖండించారు. ఎంత దారుణమైన పరిస్థితి కదా క్రైస్తవులది. మనష్య కాలంలో యెషయాను 2 భాగాలుగా కట్ చేశారంట. అవి అనుకుంటే నిజంగా వీఆర్ వెరీ బ్లెస్సెడ్. ఇప్పుడు ఏం లేదు, చిన్న చిన్న కష్టమే. సో అలాగా నేను ఆదరింపబడినాడు. చిన్న విషయమే, మనుషులకు పెద్దది కావచ్చేమో కానీ దేవుని విషయంలో ఇట్ ఈస్ వెరీ సింపుల్, వెరీ సింపుల్ కదా. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అన్నాడు. ఈ లోక భర్తలు కొంతకాలమే, బట్ సృష్టించిన దేవుడు మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనతోనే ఉంటాడు, మనకు హెల్ప్ చేస్తూనే ఉంటాడు. అయితే మనకు కనిపించకపోవచ్చు కానీ బట్ హిస్ హెల్ప్ విల్ బి విత్ అస్. ఆయన యొక్క సహాయం మనకి ఎప్పుడు ఉంటది అన్నమాట. అది మనము జ్ఞాపకం చేసుకోవడం చాలా కష్టమే కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఆల్ ద టైమ్, ప్రతి విషయంలో, ప్రతి ఈవెన్ ఎవ్రీ సెకండ్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ కాన్సెప్ట్. ఆ యొక్క ఆ యొక్క సెంటెన్స్ ని మనమే గుర్తు చేసుకొని దేవుని సన్నిధిలో గడపాల్సిన వాళ్ళంగా ఉంటున్నాం. సరే, మరి ఈయన ఎప్పుడు రాశాడు ఈ యొక్క గ్రంథాన్ని అంటే 8th సెంచురీ అని చెప్పుకోవచ్చు. అంటే 740 నుంచి 700 మధ్య కాలంలో రాశాడు. ఆయన ఏ విషయాలు యేసుక్రీస్తుని గురించి రాశారో అందరికి తెలుసు. పుట్టుక, ఇంకా అంతేనా? పుట్టుక ఒకటే రాశారా? శిలువ శ్రమలు కదా 53వ అధ్యాయంలో చదివితే
ఎప్పుడు ఆరాధన అంటే అదే తీసుకుంటారు మన వాళ్ళు. ఎందుకంటే అది చాలా ఇంకా హృదయ విదారకమైన ఒక సీన్ అన్నమాట అది. ఆ సీన్ నువ్వు ఎవరైనా విన్నప్పుడు కానీ ఆలోచించినప్పుడు కానీ వారి హృదయం ఏమవుతుందండి కదా, చాలా అన్నమాట. అప్పుడు దేవుడు మన కొరకు ఇంత చేశాడా, దేవుడు మన కొరకు ఇంత త్యాగం చేశారా, మన లైఫ్ లో ఎవరైనా ఉన్నారా ఇలా చేసేవాళ్ళు? తల్లి కావచ్చు, బిడ్డ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నోబడి కదా. అంత త్యాగం అనేది మన లైఫ్ లో చేసిన వాళ్ళు ఉన్నారా, ఉంటారా, ఉండబోతారా? నో, నెవర్, ఉండరు అనమాట. మంచిగా మాటలు చెప్తారు కానీ బట్ ఏదైనా కష్టం భరించాలి అన్నప్పుడు నైస్ గా తప్పుకుంటారు. కానీ బట్ అవర్ గాడ్ ఈస్, ఎక్కడ కష్టం ఉందో, ఎక్కడ నష్టం ఉందో అక్కడ ఆయన, హిస్ ప్రెసెన్స్ విల్ బి దేర్. ఆయన అక్కడ ఎక్కడ ఎందుకుంటాడండి? హెల్ప్ చేయడానికి వస్తారు. నా బిడ్డలు ఎక్కడ కష్టంలో ఉన్నారు, ఎక్కడ శ్రమలో ఉన్నారు, ఎక్కడ బాధలో ఉన్నాడు, ఎక్కడ ఆదరణ అవసరమైనది అన్న చోట హిస్ ప్రెసెన్స్ విల్ బి దేర్. ఆయన అక్కడ ప్రజెంట్ అవుతాడు. అలాగా మనల్ని ఆదరిస్తాడు. ఆ శిలువ 53 అధ్యాయం కదా. అంతేకాదు కానీ చాలా అధ్యాయాల్లో నాకు తెలిసి నేను నోట్ చేశాను, చాలా అధ్యాయాలు 41, 42, 43, 44, 45, 46 ఆల్మోస్ట్ అలా ఎక్కువగా ఆ యేసుక్రీస్తు గురించి హైలైట్ చేస్తూ రాస్తున్నాడు యెషయా ప్రవక్త కదా. మరి ఏ కాలంలో ఉన్నాడండి ఆయన? 3 రాజులు ఆయన కాలంలో, ఈయన ఆ 3 రాజులు ఉన్న కాలంలో ఈయన ఉన్నాడు. ఉజ్జియా, యోతాము, ఆహాబు, హిజ్కియా. ఈ ఇంతమంది కాలాల్లో ఆయన ప్రవక్తగా సేవ చేశాడు. చాలా ఈజీనా, కష్టమా? రాజుల దగ్గర హైలీ ఇంపాసిబుల్. ఒక్క రాజు దగ్గర పని చేయడమే చాలా కష్టము. కానీ ఈయన ఎంతమంది రాజుల దగ్గర పని చేశాడండి? 4 రాజులు, యోతాము, ఆహాబు, హిజ్కియా, ఉజ్జియా. అంటే రాజులకు ఏమైనా వ్యతిరేకంగా చెప్పడము చాలా కష్టం. బట్ గాడ్ చెప్పమంటాడు, దేవుడు చెప్పమంటాడు, ఇది ఇలా ఉంటది, ఇది ఇలా ఉంటది చెప్పు అంటాడు. అసలు ఒక ప్రవక్త అంటాడు, ఆయన అసలు ఆ ప్రవక్త వద్దు, నా దగ్గరికి రాకూడదు, ఆయన ఎప్పుడు నాకు అగెనిస్ట్ గానే మాట్లాడతాడంట. ఎవరండి? అహాబు రాజు కదా. ఆయన అసలు ఎంగేజ్ చెయ్యడు. ఆయన ఎప్పుడు నాకు అనుకూలంగా మాట్లాడు కానీ వ్యతిరేకంగానే మాట్లాడతాడని ఇష్టపడ్డాడు అనమాట. అలాగా ఉన్న కాలంలో యెషయా ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఇంతమంది రాజుల దగ్గర ఆయన పని చేశాడంటే ఆయన యొక్క సహనము, ఓర్పు, ఆయన యొక్క భక్తి, ఇంకేమైనా వాట్నాట్ కదా, ఇవన్నీ చెప్పుకోవచ్చు. సో యెషయా ప్రవక్త అంటే ఆషామాషి కాదండి. హీఈస్ ఎ వెరీ దేవునితో ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అసోసియేషన్ కదా, చాలా సన్నిహితమైన. ఎక్కువగా మనం ప్రవక్త అంటే మోషే కూడా అనుకోండి. మోషే కూడా 40 సంవత్సరాలు కదా ఇశ్రాయేల్ ప్రజల్ని, నిన్ననే విన్నాం మనము. ఓన్లీ మగవాళ్ళే ఎంతమంది అక్కడ నుంచి 6 లక్షలు. ఒక్కొక్కరికి ఒక 4 వేసుకోండి. అప్పుడు 4, 2 కాదు, 4 వేసుకోండి. ఇంకా భార్యలు ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక భార్యనా, బహుభార్యత్వము నిన్నప్పుడు. సో చాలా మంది అనమాట. ఆల్మోస్ట్ వాళ్ళు ఎంతమంది టోటల్? అప్రాక్సిమేట్ గా 20 లక్షల మంది. అమ్మో, అసలు అనుకుంటే నేనైతే ఇది నిజంగా జరిగిందా అని డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. అవునా? అదే చెప్తుంటాడు ఆయన రేడియో టీవీ ప్రసంగుడు ఒక ఆయన, నేను ఇజ్రాయెల్కి తీసుకుపోతాను, అంత హోటల్స్ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, బస్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి. బట్ ఒక 30-40 మెంబర్స్ని ఒక 1 వీక్ భరించేసరికి ఆయనకి తలప్రాణం తోకకొస్తుందంట. విత్ ఆల్ ఫెసిలిటీస్ కదా, అన్నీ ఉన్నాయి, ఏం లేదండి ఇప్పుడు కాలంలో. అందులో ఇజ్రాయెల్ కంట్రీలో అక్క వెళ్ళి వచ్చారు వాళ్ళు. ఎవ్రీథింగ్ దే హ్యావ్ టు సప్లై కదా, అన్ని సప్లై చేస్తారు, డబ్బులు ఉంటాయి. బట్ అయినా కూడా వాళ్ళని 40 మందిని వారం రోజులు భరించడము చాలా కష్టం అంట. మరి ఇన్ని లక్షల మందిని
మోషే ఎలా భరించాడబ్బా? ఇది ఇది కావాలి కదా. ఎన్ని పూట్ల? 3 పూట్ల. ఇంకా వాటర్ అయితే 24 hours. ఎలా భరించాడో అసలు ఊహించలేము మనము. ఊహకు అందదు. నిజంగా ఇది జరిగిందా అని నాకు డౌట్ వస్తుంది ఒక్కొక్కసారి. కానీ మనం దేవుని వాక్యాన్ని మనం అనుమానం చేయకూడదు కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్, దట్స్ ఆల్. అంతే. దేవుని నమ్మిన బిడ్డలం కాబట్టి జరిగి ఉంటది ఇది అని మనం నమ్మాలి. నమ్మాలనా? జరిగిందా? జరిగింది కాబట్టే ఇశ్రాయేలీయులు ఈ రోజుకి నేటి వరకు తమ పితరులు ఎలాగ అరణ్యంలో పోషించబడినారు, రక్షింపబడినారు, అది దాటుకొని మంచి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ఎలాగ రాగలిగారని స్టిల్ దే ఆర్ రిమెంబరింగ్. ఇప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారండి? తల పోసుకుంటూ ఆయన్ను ఆరాధిస్తూనే ఉన్నారు. మనకు కూడా దేవుడు ఎన్నో మంచి కార్యాలు, మంచి పనులు ఎన్నో చేస్తుంటాడు, కానీ వాటిని జ్ఞాపకం చేసుకోం. కానీ ఏవైతే మనకి దుఃఖము, బాధ, వేదన కలిగిస్తాయో వాటినే తలపోసుకొని దేవుడిని ఏం చేస్తుంటామండి? పొగుడుతూ ఉంటామా? ఆరాధిస్తుంటామా? స్తుతిస్తామా? చేయలేము. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇలా చేసావు? ఏంటి ప్రాబ్లం ఏంటి అని మనం ప్రశ్నించే వారంగా ఉంటాము. కానీ ప్రశ్నించకూడదు. దట్ ఈస్ గాడ్స్ విల్. అంతే, దట్ ఈస్ గాడ్స్ విల్. మన లైఫ్ లో ఏది జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా దేవుని బిడ్డలం కాబట్టి ఒక మాట ఉంది కదా, తల వెంట్రుక ఒకటి కూడా ఆయన అనుమతి లేకుండా, అబ్బా అది అనుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మనకే తెలియదు ఎన్ని పోతుంటాయో రోజు. కానీ బట్ గాడ్ నోస్ ఇట్. ఎంత కేర్ కదా మనమంటే ఆయనకి, ఎంత లెక్క కదా ఆయనకి అనిపిస్తుంది. సో అలాంటి దేవుడు మనకున్నప్పుడు వి డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్. మనం ఏ విషయం కూడా దిగులు పడవలసిన అవసరము లేదు. అదనమాట. మరి దేవుడి కంటే మనుషుల ద్వారా చాలా మాటలు వినాల్సి వస్తుంది. బట్ ఎనీహౌ అవన్నీ కూడా మనం లెక్క చేసుకోకూడదు. మరి యెషయా గురించి చెప్పాము కదా, చాలా విషయాలు రాశాడు ఆయన. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో 42వ అధ్యాయంలో 1 నుంచి 8 వరకు ఏం గమనించామండి మనము? ఎవరి గురించి రాయబడింది అక్కడ? యేసు ప్రభువుని గురించే రాశారు. కానీ కొన్ని వచనాలు చూసినప్పుడు 44:1 వచనం చూడండి. యెషయా 44:1. వినుము యాకోబు నా సేవకుడు అంటాడు. యాకోబు నా సేవకుడు. ఇశ్రాయేలు ప్రజలే యాకోబే ఇశ్రాయేలు ప్రజలు. నేను ఏర్పరచుకొనిన నా సేవకుడు అంటున్నాడు. చాలా చోట్ల కనిపిస్తుంది. 44:21 కూడా చూడండి. నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించి తిని, ఇశ్రాయేలు నీవు నా సేవకుడువై ఉన్నావు, నేను నిన్ను మరవజాలను అంటాడు. అలాగే 46:9 దేవుడును నేనే, మరి ఏ దేవుడు లేడు. నేను 44:21, 22 వచనాల్లో యాకోబు ఇశ్రాయేలు నా సేవకుడు అంటున్నాడు. అంటే యాకోబే సేవకుడు ఆయనకి, ఆయన ఏర్పరచుకున్న సేవకుడా, దైవజనుడా అని ఇక్కడ ఒక డౌట్ వచ్చింది నాకు. నేను చదివినప్పుడు ఏమనిపించిందంటే, అయితే ఈ యొక్క ప్రభు యొక్క పుట్టుక గురించి ఈయన ప్రవచించాడు కదా. ఎప్పుడండి? 700 సంవత్సరాల ముందర. మనకు బిడ్డ పుడతాడంటే ఎప్పుడు తెలుస్తుంది? జస్ట్ 9 months ముందర తెలుస్తుంది. బట్ జీసస్ పుడతాడన్నప్పుడు ఎంత ముందర తెలిసింది? 700 years బ్యాకే తెలిసింది. అంటే ఎంత చరిత్ర కలిగిన పుట్టుక ఆయనది. ఆషామాషిగా యాక్సిడెంటల్ గా వచ్చిన బర్త్ కాదు అయింది. యాక్సిడెంటల్ గా వచ్చిన బర్త్ కాదు. ఈ ప్రవక్తలకి చెప్పాడు. యాక్చువల్గా యాకోబు నా సేవకుడు అంటున్నాడు, కానీ అది యాకోబు గురించి ఒక చోట ఏం రాయబడతాడంటే,
దేవుని సేవకుడని పిలుస్తున్నట్టు మనం చూస్తాం. కానీ అయితే ఆ ప్రజలు ఏ ప్రజలండి? ఇజ్రాయేల్ ప్రజలు ఎలాంటి వారు మనకు తెలుసు. బలహీనులు, పాపాత్ములు, తిరుగుబాటుదారులు, లోబడనుల్లని వారు, ఇంకా సనుగులు గొనుగులు ఉన్నవారు, ఇలాంటి వారు కాబట్టి వాళ్ళు. సో యాకోబు కూడా అందులో ఒకడే. కాబట్టి ఆయన నా సేవకుడు అన్నాడు. కానీ ఈ విషయాలన్నీ చూసినప్పుడు ఏమనుకుంటాడంటే, అంతేకాకుండా దేవుని సంకల్పాన్ని చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడంట. ఎవరండి? యాకోబు. దేవుని చిత్తాన్ని ఆయన సంకల్పాన్ని నెరవేర్చలేకపోయాడు. అందుకని ఇశ్రాయేలు వాడైనా మరొక సేవకుని దేవుడు చూపిస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడండి? ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఎవరు? ఆయన గుణగణాలు మనకు తెలుసు. ఆయన ఎలాంటి వాడు? నేను ఒక్క మాట చెప్తాను, ఎక్కువ అన్ని చెప్పలేను. ఆయన పరిశుద్ధుడు. చాలా, అదొక్కడే. ఇంకా అంతకు మించి నువ్వేమి చెప్పుకున్నా వేస్టే. ఫస్ట్ ప్రయారిటీ వీ హ్యావ్ టు గివ్ టు గాడ్. ఆయన ఎవరండి? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అనేవాడు ఎవరైనా లోకంలో ఉన్నారా? ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ? నో, నెవర్. మరి యాకోబు విషయంలో నా సేవకుడు అంటున్నాడు, కానీ మరి అక్కడితో ఆగిపోలేదు ఎందుకో. దేవునికి ఆయనలో మరి ఏమంటున్నాడు? ఇవన్నీ కనిపిస్తున్నాయంట, ఇందాక చెప్పుకున్నవన్నీ. సో అందుకని ఏం చేశాడు? ఆయన చిత్తాన్ని సంకల్పాన్ని నెరవేర్చలేకపోయాడు. ఆయన మరొక సేవకుని దేవుడు చూపిస్తున్నాడు. ఆయన ఏమంట? పరిశుద్ధుడు, పవిత్రుడు, విధేయుడు, దేవుని చిత్తాన్ని సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలవాడు. ఆ సేవకుని దేవుడు ఆదుకుంటాడు. ఈయన దేవుడు ఏర్పరచుకున్నట్టు, దేవుడు ఏర్పరచుకున్నాడు అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే ఉన్నాయా? లేవా? ఉంటాయి. ఉంటాయా? ఉండవా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే ఏంటంటే యెషయా గురించిన మనకి న్యూ టెస్టిమెంట్ లో కూడా కనిపిస్తుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18 నుంచి 21 వరకు కూడా ఈ యెషయా రాసిన 42వ అధ్యాయంలోని 1 నుంచి 8 వచనాలు అందులో రాయబడినట్టుగా మనము చూస్తామన్నమాట. మత్తయి సువార్త ఎవరు రాస్తారండి? మత్తయ్యే రాశాడు. ఆ యెషయా ఉన్న కాలంలో ఉన్నాడు ఆయన? లేడు. కానీ బట్ ఈ విల్ బి కోటింగ్, ఆ యొక్క వచనాలు కోట్ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బాగా చదువుతారు. ఏమంటారు, చిన్న పిల్లలకి 5 ఖండాలు బాగా బైహార్ట్ చేపిస్తారంట. ఆది కాండం, నిర్గమ కాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఇజ్రాయెల్ ప్రజలు చాలా ఏమంటారు, చాలా భక్తి గల వాళ్ళే. చాలా దేవుని అందులో భయం ఉంది, భక్తి ఉంది. ఈ రోజుకి స్టిల్ సాటర్డే వాళ్ళు చాలా కదక్క, చాలా నిష్టగా వాళ్ళు పాటిస్తారు. అసలు ఏ పని చెయ్యరు. మనం చూస్తాం కదా, సిలువ వేసినప్పుడే ఆ రోజు వాళ్ళు ఫ్రైడే అయితే ఆ రోజే భూస్థాపన చేసేసి మరి ఆ రోజే వాళ్ళు అన్ని సిద్ధపరచుకున్నారు సండేకి కావాల్సినవన్నీ. లేడీస్ ఎంత యాక్టివ్ కదా, వాళ్ళు పోయి రెస్ట్ గా ఉండలేదు. కానీ వాళ్ళు ఏం చేశారండి, ఫ్రైడే షాపింగ్ చేసి అన్ని సుగంధ ద్రవ్యాలన్నీ తెచ్చుకొని తయారు చేసుకొని మళ్ళీ ఎప్పుడు వచ్చారండి సమాధి దగ్గరికి? సండే మార్నింగ్ వచ్చారు. అంటే 1 డే బిఫోర్, 24 hours ముందుగానే వాళ్ళు ప్రిపరేషన్ అంతా అయిపోయింది. నేను అదే అనుకుంటున్నా, ఇప్పుడు వద్దామంటే కొంచెం అర్జెంట్ పని పడి మళ్ళీ కొంచెం లేట్గా వచ్చాను. అంటే ఈ రోజు రావాలని తెలుసు నాకు 5:30కి, కానీ అట్లా అంత ప్రిపరేషన్ ఉంది వాళ్ళకి. అలాగా అన్ని విషయాల్లో మనము ప్రిపేర్ అవుతున్నాం. ఓకే, ఎనీహౌ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును సేవకుని తర్వాత యాకోబును కాకుండా ఎవరిని ఎన్నుకున్నాడండి? యేసుక్రీస్తు దేవుడు సేవకునిగా ఎన్నుకొని 700 years బ్యాక్ యెషయా ద్వారా ప్రవచించడం జరిగింది. ఆయన పుట్టడం జరిగింది. తర్వాత 1వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. అంటే దేవుడు ఆయన ఆదుకుంటాడంటే ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని కదా. అంటే ఆయన చాలా ఇష్టపడి తన ప్రియ కుమారుని ఈ లోకానికి ఎవరి కోసము? నా కోసమే. ఆయన సెల్ఫిష్ కాదు, ఆయనకేదో కావాలని కాదు, కానీ నా రక్షణ కొరకు, విడుదల కొరకు, విమోచన కొరకు, మనము నశించి
నరకానికి పోకూడదని తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించినట్టుగా మనము చూస్తున్నాం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నా ప్రాణమునకు ప్రియుడు. చాలా ఇష్టమైన కొడుకు ఆయన, చాలా ప్రియమైన కొడుకు. మనం అబ్రహాం ఇస్సాకు చదువుకుంటాం కదా, చాలా సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు, చాలా కొడుకు అంటే చాలా ఇష్టము. అలాంటి ఆయన్ని ఏం చేయమన్నాడు దేవుడు? బలిమను. అబ్బా ఏం దేవుడు అబ్బా, ఈ దేవుడు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ఏమంటున్నాడే అనుకున్నాం. మరి ఈయన ఈ ప్రియ కుమారుడు, ఈయన ఆయనకు ఎంత ప్రియ కుమారుడు, చాలా ప్రియ కుమారుడు. ఎంత వయసు వచ్చిందండి? 33.5 years. కంప్లీట్, సంపూర్ణముగా మానవుడు, ఏమంటారు, పూర్తి మనిషి యొక్క ఏమంటారు, ఫుల్ లైఫ్ అన్నమాట అది. మరి యంగ్ కాదు, టీనేజర్ కాదు, ఓల్డ్ కాదు. దట్ ఈస్ ద రైట్ ఏజ్, 33.5 years. సంపూర్ణంగా యవనస్తుడు. అలాంటి కుమారుని మన కొరకు ఈ లోకానికి ఎలాగ ఎంతగా 53 చూస్తాం కదా, అక్కడ వచ్చిన మనకు తెలుసు. ఆయన్ని ఎంతగా కదా, అదొక పిక్చర్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరి కొరకండి? ఏకైక కుమారుడు, ఆయన తండ్రి రొమ్మున ఉన్నవాడు. ఏమంటాడు? నా ప్రాణమునకు ప్రియుడండి. మనకు ప్రాణంగా ఉన్నది పోతే మనం ఎంత బాధపడతాం కదా, బాధపడతామా లేదా? ఆడవాళ్ళకి ఎస్పెషలీ భర్త అంటే, మధ్యలో వచ్చినా కూడా భర్త అంటే చాలా ప్రాణమే, ఆయనే అంత లైఫ్ అనుకుంటారు. అది ఒక హిందూ కల్చర్ అని నేను అంటాను. అలాగే తయారు చేశారు మనల్ని, ఆడవాళ్ళని. బట్ మనం పుట్టి 30 సంవత్సరాలు ఉన్నాం కదా భర్త లేకుండా. ఉన్నామా లేదా? ఉన్నాము. మరి భర్త లేకపోతే ఎందుకు తర్వాత లైఫ్ చాలా మిజరబుల్ అని చెప్తారు? నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. మనల్ని అలా మోల్డ్ చేశారు హిందూ కల్చర్, ఆడవాళ్ళని అలా మోల్డ్ చేశారనమాట. పాప బాధపడుతుంది, వాళ్ళు ఏ ఫంక్షన్ అయినా కూడా తన్ని పిలవరంట. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. మనుషులు అలా తయారు చేశారు ఒక ఆచారాన్ని. అందులో తిరుపతి కదా, వాళ్ళు చాలా సెంటిమెంట్లు అన్నమాట. నేను అదే చెప్పాను, ఇది దేవుడిచ్చిన ఆచారం కాదండి. అవునా? దేవుడిచ్చిన ఆచారం కాదు. నేను మొదటే చెప్పాను, ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. భర్త ఉన్నా ప్రేమిస్తాడు, లేకపోయినా ప్రేమిస్తాడు. పిల్లలు లేని వాళ్ళని కూడా చాలా హీనంగా చూస్తారు. అటువంటి నేచరు దేవుడు ఇంప్లిమెంట్ చేసింది కాదండి. అది దేవుడు తెచ్చిన ఆచారం కాదు. ఇది ఎవరు తెచ్చారు? మనుషులు తెచ్చారు ఈ ఆచారాన్ని. సో వాటి గురించి మనము డోంట్ బాదర్ అబౌట్ ఇట్. మనం దాని గురించి బాధపడాల్సిన అవసరము లేదు. ఈ లోకంలో కొన్ని ఆచారాలు ఉన్నాయి, దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. అలాగా సమాజంలో ఉండాలి. అయితే అదే ప్రధానమైనది కాదు కదా. సరే, ఎందుకు అది చెప్పాల్సి వచ్చిందంటే, ఎనీహౌ, నా ప్రాణమునకు ప్రియుడు, అతని ఏముందంట? నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఎవరి ఆత్మ ఉందండి అందులో? యేసుక్రీస్తులో తండ్రి ఆత్మ. మనలో ఆయన ఆత్మ ఉందా? డౌటా? ఉందా? వెన్ వి యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ అవర్ పర్సనల్ సేవియర్, దెన్ ఓన్లీ వి రిసీవ్డ్ గాడ్స్ స్పిరిట్. దేవుని ఆత్మ మనల్ని ఆకర్షించకపోతే మనము దేవుణ్ణి యాక్సెప్ట్ చేయలేము. ఆయన మనల్ని అంగీకరించకపోతే, ఆయన మనల్ని ఆకర్షించకపోతే మనము ఆయన బిడ్డలము కాలేము. మన సొంత ప్రయత్నం అయితే కాదు అది. అవునా? కాదు. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్ అని నేను అంటాను. ఎక్కడో ఉన్న వాళ్ళమి, ఎక్కడో ఉండవలసిన వాళ్ళమి, బట్ నౌ వీఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఎలాగున్నామండి? ఆయన ఆత్మ చేత మనం ఏమయ్యాము? ముద్రించబడినాము. ఆత్మ ఉంటేనే ఆయన బిడ్డలము. ఆయన ఆత్మ లేకపోతే మనము ఆయన బిడ్డలము కాదు. కాబట్టి మోసపోకండి. దేవుని ఆత్మ మనలో, చాలా మంది అంటారు కదా, నేను ఐ డోంట్ వాంట్ టు టచ్ హోలీ స్పిరిట్ గురించి నేను టచ్ చేయదలుచుకోలేదు కానీ, బట్ ఎనీహౌ దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి ఆయన మనల్ని రైట్ వేలో ఏం చేస్తున్నాడు? గైడ్ చేస్తున్నాడు. మనం కొంతవరకు నాకు తెలిసి
యాజ్ ఏ క్రిస్టియన్ గా వీఆర్ హ్యావింగ్ సమ్ వాల్యూస్ ఉన్నాయా లేవా? డెఫినెట్ గా. అవి ఎక్కడి నుంచి వచ్చినాయండి? దేవుని ఆత్మ మనకి హెచ్చరిస్తా ఉంటది, ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇట్లా చేయాలి, అలా పోవాలి, ఇది చేయాలి, ఇది చేయకూడదు. అవునా? ఎవరు ప్రేరేపిస్తున్నారు మనల్ని తొందరగా ఉదయాన్నే లేస్తేనే వంటింట్లోకి పరిగెడతారా? పరిగెత్తకూడదు. బట్ సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు కదా, కొన్ని సందర్భాల్లో తప్పదండి ఆడవాళ్ళకి. బట్ ఎనీహౌ మనం ఎందుకు దేవుణ్ణి ఏం చేస్తాం? ఉదయం అట్లీస్ట్ లేచి దేవుడా రాత్రి ఎంత కాపాడడం, థ్యాంక్ యూ జీసస్ అని అనుకుంటాం. అట్లీస్ట్ ఆ ఒక్క వాడైనా చెప్పుకుంటాం. ఎందుకు? ఎలా వచ్చింది ఆ మాట మనకి? డెఫినెట్ గా నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని ఆత్మ ఉందా లేదా అనడానికి కన్ఫర్మ్ చేసుకోవడానికి. దేవుని ఆత్మ లేని వాళ్ళైతే టపటపటపట లేసేసి టపటప పనికి వెళ్ళిపోతారు. దేవుని ఆత్మ ఉంది అంటే ఏమని అర్థం? థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ న్యూ డే. మా చిన్నడు కూడా నేను చెప్తుంటా ఉదయం లేస్తాను, థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ న్యూ డే. అంతేనా? సరే, దేవుని ఆత్మ ఉంటది కాబట్టి ఆ మాట మనము అనగలుగుతాం. ఇంకా ఆయన యొక్క ఆత్మ డిగ్రీస్ ఉండొచ్చు. కొంతమందికి ఆత్మ యొక్క పరిమాణాన్ని బట్టి లేదా ఆధ్యాత్మిక పరిస్థితిని బట్టి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇంకా అట్లా ఎక్స్టెండ్ చేసుకోండి, గంట 2 గంటలు 3 గంటలు. అట్లా వాళ్ళైతే కొన్ని అవర్స్ దే హ్యావ్ టు స్పెండ్ విత్ గాడ్ కదా, దే హ్యావ్ టు స్పెండ్ సమ్ అవర్స్ విత్ గాడ్. అంటే ఎందుకు స్పెండ్ చేయగలుగుతున్నాము అంటే ఏమని అర్థం అండి? దేవుని ఆత్మ మనలో ఉంది, దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి ఆయన ప్రేరేపిస్తున్నాడు కాబట్టి వీఆర్ చాలా ఆత్రత అనమాట. ఆయనని చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన మనతో మాట్లాడాలి అనేది. ఎప్పుడు అయితే మనము ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతామా, దూరంగా ఉండటానికి ఇష్టపడతామా? మాట్లాడాలని ఇష్టపడతాం, వాళ్ళ సహవాసంలోనే ఉండాలని ఇష్టపడతాం అనమాట. సో దట్ ఈస్ ద ఆన్సర్. మనలో దేవుని ఆత్మ ఉంది అని మనం ఖచ్చితంగా చెప్పగలము. వాట్ వీఆర్ డూయింగ్, అవే సాక్ష్యాలు. బైబిల్ చదువుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా, దేవుని సన్నిధికి వస్తున్నామా, ఎక్కువగా ఆయన గురించి ఆలోచిస్తున్నామా, ఆయన్ని పూజిస్తున్నామా, ఆయన్ని ఆరాధిస్తున్నామా, ఆయన్ని మహిమపరుస్తున్నామా, ఆయనకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నామా, ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాము అనే దాని మీద కూడా మన హౌ మచ్ వీఆర్ లవింగ్ గాడ్ అనేది మనకి తెలుస్తుంది కదండి. లీస్ట్ బాధర్ అన్న వాళ్ళు ఏం చేస్తారు? రాత్రి పడుకుండేటప్పుడు థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద హోల్ డే. అంతేనా? చెప్పండి, వాళ్ళలో దేవుని ఆత్మ ఉన్నట్ట లేనట్ట? చెప్పాలి. ఉందే? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఆ డిగ్రీస్ కదా చాలా ఉన్నాయి, 5, 10, 11 అట్లా పెంచుకుంటూ పోతే అది అన్నమాట. అంటే దేవుని మనం ఎంతగా ప్రేమిస్తే అంతగా ఆయన సహవాసాన్ని మనము పెడతాం అనమాట, అంత సమయాన్ని మనము కేటాయిస్తాం. ఎనీహౌ మనకి జీవన సంబంధమైన ఉద్యోగాలు, పనులు, వ్యవహారాలు ఉన్నాయనుకోండి, అది వేరే విషయము. ఓకే, ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నా ప్రాణం నాకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి. మనకి దేవుని ఆత్మ మనలో ఉందా లేదా, యాక్టివ్ గా ఉందా లేదా, పని చేస్తా ఉందా లేదా, అసలు ఉందా లేదా, లేకపోతే ఏం చేయాలి, ఉంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, హౌ గాడ్ విల్ గైడ్ us ఇన్ ఆల్ అవర్ యాక్టివిటీస్. మన యొక్క డైలీ లైఫ్ లో కానీ ఎలాగా ఆత్మ ద్వారా మనం నడిపించబడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఏమంటున్నాడు? అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. చాలా రెఫరెన్సెస్ ఉన్నాయనుకోండి. ఆత్మ ఉంచి ఉన్నాను అనే దానికి మత్తయి సువార్త 3:17 చదవండి ఒకసారి. వచ్చాను, ఒక స్వరము ఆకాశము నుండి వచ్చింది, ఈయన ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఎవరి గురించి చెప్పబడిందండి అది? యేసుక్రీస్తు గురించి తండ్రి చెప్పాడు.
మరి సాక్ష్యం అది తల్లి దగ్గర. మరి యేసుక్రీస్తు నుంచి మనకు అలాంటి సాక్ష్యం వస్తుందా? సాక్ష్యం వస్తా ఉందా? ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? వస్తుందా రాదా? ఏమో డౌటే. రావాలి, రావాలి. ఏ మాట రావాలండి? ఇదిగో, పెద్దది కాదు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఇదిగో ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె నా ప్రియ కుమార్తె, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను. కన్నీరు పెట్టిస్తున్నామా ఆయనకి, లేకుంటే సంతోషం కలిగిస్తున్నామా? ఇన్ అవర్ యాక్టివిటీస్ వీ హ్యావ్ టు క్వశ్చన్. ఈ ఈ దీని వలన ఆయనకు సంతోషమా, ఆయనకు దుఃఖం కలిగిస్తున్నామా? వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్స్. మనం క్వశ్చన్ చేసుకోవాలి ఏ పని చేస్తున్నప్పుడు కూడా. మామూలు వేరే వాళ్ళైతే అవసరం లేదు కానీ, బట్ వీఆర్ అండర్ ద లార్డ్షిప్ ఆఫ్ ఎవరి ఆధీనంలో ఉన్నామండి మనము? ఎవరి ఆత్మ కలిగి ఉన్నామండి? దేవుని ఆత్మ కలిగి ఉన్నాం కాబట్టి ఆయన్ని సంతోషపరచాలి. ప్రతి విషయంలో కూడా ఆయన్ని సంతోషపరచాలి కాబట్టి ఏమంటున్నాడు? ఆనందించుచున్నాను. ఆయనకు మనం ఏం కలిగించాలంట? ఆనందం కలిగించాలి, దుఃఖం కాదు. చాలా మంది అంటుంటారు, వాళ్ళు ఎందుకు వేసారు అబ్బా సిలువ అని. మనం వేయటం లేదా? వేస్తున్నామా? రోజు వేస్తున్నామా? సిలువ వేస్తున్నామా లేదా? ఆయనకు దుఃఖం కలిగించినామంటే సిలువ వేస్తున్నట్టే అర్థం. యు ఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్, యు ఆర్ నాట్ కమింగ్ టు ద చర్చ్, యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ టు గాడ్. దేవుని పని ఏం చేయడం లేదు, తిన్నాం నిద్రపోతున్నాం నా వంటకు, అంతేనా? ఆయన ఏం చేస్తున్నామండి? వేస్తున్నట్టే. వాళ్ళు ఎందుకు వేస్తారబ్బా అనుకుంటాం, అది లిటరల్ గా కనిపిస్తూ ఉంది మనకి. బట్ కనిపించని సిలువలు మనం కూడా వేస్తున్నాం, కనిపించని సిలువలు మనం కూడా వేస్తున్నాం. ఇంతవరకు వేసామేమో. అట్లీస్ట్ ఇప్పటి నుంచి మనం ఏం చేయాలండి? ఆయన్ను ఆనందింప చేయాలి, సంతోషింప చేయాలి, ఆయనకు సంతోషం కలిగించే వారంగా మనము ఉండాలి అంటున్నాడు. మరి తర్వాత యెషయా 11:2 చూడండి, చాలా చక్కటి విషయాలు అక్కడ ఉన్నాయి. అవి చదవాలని ఆశపడుతున్నాను. యెషయా 11:2. ఏ ఆత్మ అంటే ఆయన మీద నిలుస్తుందంట? ఆయన ఆత్మ ఉంటే ఏమేమి ఉన్నాయి చూడండి, ఎన్ని పాయింట్లు ఉన్నాయి అక్కడ. జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి, భయభక్తులు, ఇన్ని ఉండాలండి. ఆయన ఆత్మ మనలో ఉందంటే ఏమేమి ఉండాలండి మనకి? జ్ఞానం వస్తుంది, వివేకం వస్తుంది, ఆలోచన, బలం వస్తుంది, తెలివి వస్తుంది, యెహోవా యందలి భయభక్తులు. ఇవన్నీ రావాలంటే ఏముండాలండి? ఆయన ఆత్మ మనలో ఉండాలి. నిన్న సిస్టర్ చెప్పారు కదా, 5 మంది కుమార్తెలు వాళ్ళ గుణగణాలు చెప్పారు. మెయిన్ వాటికి ఆధారం ఏమన్నారు? యెహోవా యందలి భయభక్తులు. ఆ భయభక్తులు ఎలా వచ్చాయి? దేవుని ఆత్మ ద్వారా వాళ్ళకి భయము భక్తి వచ్చింది. ఆటోమేటిక్ గా ఫాలోవర్స్ అన్నట్టు భయభక్తులు ఫాలోవర్స్ ఏమేమి వస్తాయండి? చాలా వస్తాయి కదా, చాలా గుణగణాలు మనలో వస్తాయి అన్నమాట. ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. జ్ఞానం వస్తుంది, వివేకం వస్తుంది, తెలివి వస్తుంది, బలం వస్తుంది, ధైర్యం వస్తుంది, పరిశుద్ధత వస్తుంది, ఇంకా ఎన్నెన్న వాటినట్టు ఇంకా మనకి ఏమేమి అవసరమో అన్ని కూడా ఎవరిస్తారండి? దేవుని ఆత్మ ద్వారా మనకి అనుగ్రహించబడతాయి. పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అన్నాడు కదగా. తర్వాత ఇప్పుడు ఇందాక చదివారా? 3 మార్క్స్ వార్త 1వ అధ్యాయం 9, 10 చదవండి. ఆకాశము నుండి వచ్చును. ఎప్పుడండి?
అట్ ద టైమ్ ఆఫ్ బ్యాప్టిజం. ఆయన బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చింది. తర్వాత ఒక పావురం లాగా పరిశుద్ధాత్మ ఆయన మీద రాలినట్టు చూస్తాము. ఏమంటున్నాడు? పొందిన సమయం, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎందుకండి ఆయనకు అంత సంతోషం ఈయన యందు? ఎందుకు? ఇందాక చెప్పుకున్నాం, ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తున్నాడు. భూలోకంలో ఉన్నా కూడా ఆయన ఏం చేస్తున్నాడండి? దేవుని చిత్తాన్ని, సంకల్పాన్ని నెరవేరుస్తున్నాడు. కాబట్టి హీఈస్ వెరీ హ్యాపీ అబౌట్ హిస్ సన్. ఆయన కుమారుడు గురించి ఆయనకు చాలా సంతోషమే కానీ దుఃఖం లేదండి. మన ద్వారా దేవునికి దుఃఖమా సంతోషమా? మన ద్వారా దేవునికి దుఃఖమా చాలా సమయాలు ఉంటాయి, దుఃఖ సమయాలు ఉంటాయి, సంతోష సమయాలు ఉంటాయి, ఆయన్ని దుఃఖపెట్టిన సమయాలు ఉంటాయి, ఆయన్ని క్వశ్చన్ చేసిన సమయాలు ఉంటాయి, ఆయన సంతోష పెట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. వెన్ హీఈస్ హ్యాపీ, వెన్ హీఈస్ నాట్ హ్యాపీ అనేది మనకు తెలుసు. కాబట్టి ఆ విధంగా మనము వీ హ్యావ్ టు మనం నడుచుకోవాలి. ఏవి ఆయన్ని సంతోష పెడతాయి, ఏవి ఆయన్ని దుఃఖ పెడతాయి. అలాగా మన లైఫ్ ని మనం ఏం చేసుకోవాలండి? సెట్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు సెట్ అవర్ లైఫ్. మనకి ఆయనకి దుఃఖం కలిగించే విషయాలు, పనులు, కార్యాలు, మాట ఏమైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మాటలు కావచ్చు, క్రియలు కావచ్చు, కార్యాలు కావచ్చు, వాటిని ఏం చేయాలి? వీ హ్యావ్ టు అవాయిడ్ దోస్ థింగ్స్. వాటిని మనం ఏం చేయాలండి? అంతే వింటున్నాం, వాక్యమే నా దారి నాదే అంటే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? నథింగ్, ఏం జరగదు. మన లైఫ్ లో ఏం రావాలండి? డెఫినెట్ గా వీ హ్యావ్ టు సీ ద చేంజ్. ఎప్పుడైతే రక్షింపబడినామో అందరూ క్వశ్చన్ చేసుకున్నాము, ఎన్ని సంవత్సరాలైంది, ఏమైనా మార్పు ఉందా? ఆ రోజు ఎలా ఉన్నామో ఈ రోజు అలాగే ఉన్నామా? మన లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చాయా? దేవుణ్ణి సంతోషపెట్టే సందర్భాలు ఎక్కువ ఉన్నాయి, దుఃఖపెట్టే సందర్భాలు తక్కువ ఉన్నాయి అని మనం చెప్పగలమా? ఆయన మన ఎందుకు సంతోషిస్తున్నాడా, ఆనందిస్తున్నాడా? ఈయన ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఏమంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. నిజంగా తండ్రి ఎంత సంతోషపడుతున్నాడు కుమారుని గురించి. ఈ రోజుల్లో తండ్రులు కావచ్చు, తల్లులు కావచ్చు, కుమారుల గురించి కానీ కుమార్తెల గురించి సంతోషించే వారుగా ఉన్నారా, దుఃఖపడేవారుగా ఉన్నారా? కదా, ప్రజెంట్ లోకం అలా ఉంది. లోకం ఎట్లా ఉందండి? అంతా పొల్యూట్ అయిపోయింది, చాలా పాపంతో నిండి ఉంది కదా. మన పిల్లలు అలాగా అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి? వీ హ్యావ్ టు ప్రే మోర్ అబౌట్ అవర్ చిల్డ్రన్. మన పిల్లల గురించి ఏం చేయాలండి? అదే ఉంది కదా, రేయి మొదటి జామున నీ పిల్లల గురించి ఏం చేయాలి? నీళ్లు కుమ్మరించినట్లు భలే పోసేస్తాం నీళ్ళు కదా. ఆడవాళ్ళకి నీళ్లు లేకపోతే ఇంకా డబ్బు లేకుండా ఉంటామేమో కానీ నీళ్లు లేకపోతే అవ్వదు. నీళ్లు ఎట్లా పోసేస్తామంటే అంత ఫ్రీగా వాడేస్తుంటాం. అర్థమైంది. మా ఇంట్లో కూడా సర్వెంట్ కానీ గుడ్డలు ఉతికాము కానీ వాటర్ వస్తా ఉంది అంటే ఇంక అబ్బా ఎంత ఖుషి వాళ్ళకి. మనం పట్టి పెట్టిని వాడుకోవడం కాదు కానీ వస్తున్నాయంటే దాంట్లో ఇంకా ఎన్నైనా వాడేస్తూ ఉంటారు. సో అదే అనమాట. ఏమంటాడు ఈయన? ఆనందించుచున్నాను ఒక్క శబ్దం ఆకాశం నుండి వచ్చును. యోహాను సువార్త 1వ అధ్యాయం 32 నుంచి 34 వరకు చూద్దామా? యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. యోహాను ఏమంటున్నాడండి? తెలియదు ఆయనకి పాపం ఎవరో. దేవుడు పంపబడిన యేసుక్రీస్తు వస్తాడని తెలుసు. ఆయన గురించి చెప్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి,
లేకపోతే మీరు ఏమైపోతారు, నరకానికి పోతారు. కాబట్టి పొందండి. నాకంటే వెనక వచ్చేవాడు నాకంటే శ్రేష్ఠుడు, ఆయన చెప్పులు వారు కూడా తీయటానికి నాకు ఐఎమ్ నాట్ లేదు, నాకు యోగ్యత లేదు అని చెప్తాడు ఆయన. కానీ ఆయన ఎవరండి ఈయన ఐడెంటిఫై చేయలేదు. కానీ బట్ ఎప్పుడైతే బాప్తిస్మం ఇస్తున్నాడో ఆ రోజు ఆయన్ని రికగ్నైజ్ చేయగలిగినాడు. ఎందుకండి అక్కడి నుంచి దేవుని దగ్గర నుంచి ఒక శబ్దం వచ్చింది, పౌరం వచ్చింది, ఆత్మ ఆ మాటలు విన్నప్పుడు ఈయనే దేవుని కుమారుడు యేసుక్రీస్తు, నేను ఇంతవరకు ప్రకటించిన ఆయనే అని ఆయన తెలుసుకోగలిగినాడు. మనం కూడా లోకానికి ఒక సాక్షిగా ఉండాలండి. క్రైస్తవులన్నా హిందువులన్నా ఒకటే, అంతా ఒకటేలేండి. వాళ్ళేం పెద్ద క్రైస్తవులు కాదు, అన్ని చేస్తారు, అందరిలాగా ఉంటారు అనే సాక్ష్యం ఉంటాము. మంచిదా కాదా? మంచిది కాదు. వీఆర్ సపరేటెడ్, వీఆర్ అవర్ యాక్టివిటీస్, మన అన్ని విషయాల్లో మనము ఎలా ఉండాలండి? సపరేట్ గానే ఉండాలి మన విషయాలు. ఓకే, అవన్నీ మనకు తెలిసిన విషయాలే. యోహాను 3:34 చూడండి. ఒకటి అది ఆత్మ గురించి చెప్పాలనుకున్నాను కాబట్టి 3:34. కొలత లేకుండా ఆయన ఆత్మను అనుగ్రహించాడు. ఎవరికండి? యేసుక్రీస్తు ప్రభువుకి కొలత లేకుండా ఆయన ఆత్మనిచ్చాడు. కాబట్టి ఆయన ఎలాంటి వాడంట? సత్యవంతుడు, అన్ని జనులకు న్యాయం పరిచేవాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన మనకి కూడా ఆత్మను అనుగ్రహిస్తాడా? అనుగ్రహించడా? అనుగ్రహిస్తాడు. ఎంత? కొలత లేకుండా ఎవరికైనా కూడా అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం ఎలా ఉంటాము? సత్యవంతులంగా ఉంటాము, అన్ని జనులకు న్యాయం కనపరిస్తే వారంగా ఉంటాము. నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకున్నా, నేను చెప్పలేకుండా ఉండలేను. ఇప్పుడు తమిళనాడులో సీఎం అయ్యాడు కదా ఆయన. బట్ ఎనీహో ఆయన ఆచారాలు వ్యవహారాలు ఎలా ఉన్నా కూడా బట్ హిస్ నేమ్ విల్ బి దేర్. ఏమనుంది? జోసఫ్ అనుంది. సో వెరీ హ్యాపీ. అంతేకాదు కానీ ఇప్పుడు ఒక స్పీకర్ వచ్చాడు, ఆయన పేరేంటి? జాన్. చాలా ఉన్నాయి క్రిస్టియన్ నేమ్స్. దేవవరం ఉంది, ఇంకొక వర్డ్ ఉంది ఇంగ్లీష్ వర్డ్, జాన్ క్రిస్టియన్ దేవవరం. ఆయన ఎలాంటి వాడన్నా కానివ్వండి, నో మ్యాటర్, అసలు ఇంతవరకు చరిత్రలో జరగలేదంట అలాంటి ఇది. సో వీ మస్ట్ బి వెరీ హ్యాపీ. చాలా కాలంగా మనం బాధపడుతున్నాం కదా, ఎంత పర్సిక్యూషన్ అంటే చూస్తున్నాం ఇండియాలో, ఎస్పెషలీ నార్త్ లో. అప్పుడు కృంగిపోయాము, ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం. ఏంటి ప్రభు, క్రైస్తవులు బతికింతేనా? ఇంకా ఎప్పుడు మేము బాగుపడేది? ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉండాల్సిందేనా? ఎందుకు ఇంత కష్టమైన లైఫ్ మాకి అని నేను చాలా బాధపడేదాన్ని. కానీ తమిళనాడు ఎలక్షన్స్ లో ఆ పేర్లు విన్నప్పుడు నా హృదయం చాలా సంతోషపడింది. చాలు వాళ్ళ పేరు పెట్టుకోబట్టి, పేరు లేకపోయింటే. సో అదే ఆ సిస్టర్ చెప్పారు నిన్న, ఎందుకు క్రిస్టియన్ నేమ్స్ పెట్టుకోలేదు? నా కూతుర్లకు కూడా ముందర సౌజన్య, శ్రవంత్ అనింది. కానీ బట్ ముందర ఏముందంటే ఎస్తేరు, ఎలిజబెత్ ఉంది. వాళ్ళ ఇన్లాస్ వాళ్ళ ఇంట్లో మాత్రం వాళ్ళు ఎలిజబెత్, ఎస్తేర్ అని పిలుచుకుంటారు. జనరల్ గా సౌజన్య, శ్రవంత్ అంటారు. బట్ ఎనీహౌ మనం క్రిస్టియన్ నేమ్స్ ని పెట్టుకోవడం అనేది ఎందుకు పెట్టుకోరు? పెట్టుకోండి అని సిస్టర్ చెప్తా ఉన్నారు కదా. ఎస్, అది చాలా అవసరమే అనిపించింది నాకు కూడా. మరి అప్పుడు మన పేరెంట్స్ పెట్టారు, మనకు తెలియదు ఎందుకు పెట్టారు. నా పేరు అయితే పలకడం రాదు, రాయడం రాదు, అన్ని తప్పులే రాస్తుంటారు. 2 పేర్లు ఉన్నాయి, దీవెన అంటే దివానా అంటారు, మార్గరెట్ అంటే మార్కెట్ అంటారు, ఏదేదో సాగు కొడతా ఉంటారులే. నేను ఎప్పుడు అనుకుంటే ఎందుకు ఇట్లా పేరు పెట్టినాడు మా నాన్న అనుకుంటా. కానీ బట్ హీఈస్ ఎ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్ అప్పట్లోనే. మరి ఇప్పుడు నాకు 70 years బ్యాకే పెట్టాడు ఆ పేరు. అంటే హీఈస్ ఎ వెరీ పయస్ మ్యాన్, చాలా దేవనందలు భయభక్తు కలిగిన బిడ్డ అనుకోండి. బట్ ఎనీహౌ పేర్లు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం మన పిల్లలకి ఏం పేర్లు పెడదామండి? ఇంకా ఒకవేళ పిల్లలు ఉంటే ఆల్రెడీ ఏం చెప్పలేము, కానీ ఉన్న వాళ్ళకి ఏం పేర్లు పెట్టాలి? వీ హ్యావ్ టు ఏం పెట్టాలి? క్రిస్టియన్ నేమ్స్ పెడదామండి. మన రికగ్నిషన్ అది ఉంటే మంచిది. ఇప్పుడు ఆ పేర్లకు బట్టి వాళ్ళు ఎలాంటి విశ్వాసులో కాదో మనకు తెలియదు, కానీ ఆ పేరు చూసి వింటుంటే మనకి ఎట్లా అనిపిస్తుంది?
చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది అసలు. వెరీ హ్యాపీ. ఇంతవరకు చరిత్రలో జరగలేదంట, రికార్డు బ్రేక్ తమిళనాడు కదా. సరే, అన్ని స్టేట్స్ గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము, దేవుడు కార్యం జరిగిస్తా ఉన్నాడు, గుడ్ న్యూస్ మనం వినగలిగినాము, దేవునికి స్తోత్రం. అసలు చాలా 10 వరకు చదువుకున్నాము, ఇంకా 1వ వచనంలోనే ఉన్నట్టున్నాము. ఇది ఒక 5 నిమిషాల్లో ముగిస్తా. ఏం చదివామమ్మా ఇప్పుడు? యోహాను సువార్త 3:34 చదువుకున్నాం కదా. సరే, ఇంకా కొన్ని క్యారెక్టర్స్ గురించి నేను చెప్పాలనుకుంటాను ఆయన గురించి. యెషయా 9:7 చదవండి. ఎలాంటి దేవుడు మన దేవుడు అంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో, మొదలుకొని విధి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయి. అబ్బా, ఎలాంటి రాజ్య పరిపాలన జరుగుతుందంట అండి? నీతి న్యాయము కలిగిన రాజ్యాన్ని మనము చూడబోతాం. కరువు అయింది ఇప్పుడు మనకు. నీతి లేదు, న్యాయము అసలే లేదు. న్యాయం జరుగుతుందా? అన్యాయమే జరుగుతుంది. నీతి ఉందా? నీతి లేదు. అబద్ధమే రాజ్యం వెళ్తా ఉంది. అలాంటి 11:4లో కూడా నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. బీదలను పట్టించుకునే వాళ్ళే లేదు. అసలు జైల్లో ఉన్నారంటే నేరం చేసిన వాళ్ళు ఉంటారు, చేయకుండా అనవసరంగా వేయబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని బట్టి, వాళ్ళ పేదరికాన్ని బట్టి. మేము జైలుకి వెళ్ళాము క్రిస్మస్ ముందర, దాదాపు 300 మంది ఉంటారు, అందరూ యవనస్తులే. నాకు ఏడుపు వచ్చింది అసలు. వాళ్ళ లైఫ్ అంతా కదా. ఆ రూత్ కూడా వచ్చారు ఆ రోజు. వాళ్ళకి బైబిల్ డిస్ట్రిబ్యూషన్ చేసి వాళ్ళకు కొంచెం వాక్యం చెప్పి స్వీట్స్ అవి పంచి, అప్పుడు అందరూ యవనస్తులే, 300 మెంబర్స్. ఇంకా లేడీస్ ఉన్నారు. ఇంకా వాళ్ళని చూస్తే ఇంకా అసలు పాపం, నిజంగా వాళ్ళు ఏమైనా నేరం చేశారో తెలియదు, చేయలేదో తెలియదు. అనవసరంగా ఎవరన్నా పేదవాళ్ళు కదా, వాళ్ళ మీద ఏదో ఒక వేసేసి లోపల వేసేస్తారు. చాలా బాధ అనిపించింది వాళ్ళని చూసినప్పుడు. కాబట్టి నీతి లేదు, న్యాయం లేదు, పేద ప్రజలను కనికరించే దేశంలో రాజ్య పరిపాలన లేదండి. అలాంటి రాజ్యం వస్తుందంట. అలాంటి రాజ్య పరిపాలన చేసేవాడు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. రాజనీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును. అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. ఇంత చక్కటి మాటలు ఉన్నాయి చూడండి. సరే, 2వ వచనం చూడండి, తొందరగా ముగిచేస్తాను నేను. 2వ వచనం చూడండి, 42:2. అతడు కేకలు వేయడు, చాలా సాత్వికుడు కదా మన ప్రభు. ఎలాంటి వాడండి? చాలా సాత్వికుడు. నేను కరుణామయుడు సినిమా చూసానండి. అసలు ఆయన వాయిస్ ఎలాగా అంటే చాలా ఏమంటారు, కఠినం లేకుండా మెల్లగా మాట్లాడడం చూపిస్తారు. బట్ కొన్ని పిక్చర్స్ లో అసలు ఆయన్ని 3.5 years అంటే యంగ్ గా చూపించరు, ఓల్డ్ మ్యాన్ లాగా చూపిస్తారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. యంగ్ అంటే యంగ్ గానే ఉండాలి, బాగా చబ్బిగా మంచి, అందులో వాళ్ళు మంచి కలర్, మంచి ఫిగర్. మన ప్రభు ఎంత హైట్? దాదాపు 6. మంచి వాళ్ళు ఇజ్రాయేలీలు చూస్తుంటారు కదా ఫొటోస్ లో, ఎట్టుంటారండి వాళ్ళు? చాలా భారీ మనుషులు, ఫెయిర్ గా వాళ్ళు అలా ఉంటాడు మన ప్రభు కూడా. అంత అందమైన వాడు. మన కొరకు ఏమైనాడండి ఆయన? అసలు ఏమంటే అతడు కేకలు వేయడు, కంఠస్వరం వీధిలో వినబడనీడు. ఈజ్ ఎ వెరీ ప్లెజెంట్, చాలా మంచి స్వభావము కదా. ఆయన స్వభావం ఎలాంటి స్వభావము, ఇంకా వాటి గురించి మనము తెలుసు మనకి. అలా ఉంటాడు. తర్వాత నలిగిన రెల్లును అతడు విడవడు, మకమకలాడుచున్న జనపనారవతిని ఆర్పడు. అంటే ఆల్రెడీ మనము శ్రమను అనుభవిస్తున్నాము, ఆల్రెడీ కష్టంలో ఉన్నాము, ఆల్రెడీ రోగంతో ఉన్నాము, కుటుంబ సమస్యల్లో ఉన్నాము. అలాంటి వాడిని ఇంకా ఆయన ఏం చేయడు? ఇంకా మొత్తడండి ఆయన. ఇంకా మొత్తడు. ఏం చేస్తాడు ఆయన? వాళ్ళని ఏం చేస్తాడంటే ఆయన
మకమంటలు ఆడుతున్నా నిర్మల ఒత్తిని ఆర్పడు. మొదటి 4 వచనాల్లో ఆదరణ అనే మాట 1 కొరింథీ మరి 2 కొరింథీ నాకు కరెక్ట్ గుర్తు లేదు, కానీ ఆదరణ ఆదరణ అనే మాట చాలా సార్లు వస్తుంది. మరి అన్న చెప్పారు వరప్రసాద్ రెడ్డి అన్న, ఆ మాటలు విన్నప్పుడు నిజంగా మేము చాలా ఆదరించబడినాము. 2 కొరింథీ 1వ అధ్యాయము ఎన్నిసార్లు ఉంది చూడు. యేసుక్రీస్తు నుండి కృప 1వ అధ్యాయము ఎక్కడి నుంచి మా 3వ వచనం నుంచి. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రినైన దేవుడు స్థితింపబడును గాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారమన్నట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. చదవండి ఇంకా. అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు రక్షణ కొరకు పొందుతుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుతుము. ఈ ఆదరణ మేము కూడా పొందినట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. చాలు చాలు చాలు. ఎన్నిసార్లు ఉందండి ఆదరణ అనే మాట అక్కడ? ఎన్నిసార్లు? 11 times ఉంది. ఆదరణ 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 ఆదరణ. ఎప్పుడెప్పుడు ఆదరణ ఇస్తాడంట అండి ఆయన? అన్ని శ్రమలు, అనారోగ్యము, ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన ఏమిచ్చేవాడు? ఆదరణ 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 కలిగించే దేవుడు. ఆయన ఆదరణ లేకుంటే మనం ఈ రోజు వరకు ఇలా ఉండలేం. ప్రతి విషయంలో ఆయన ఏం చేస్తున్నాడని మనకు ఆదరణ ఇచ్చేవాడే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? 42 మనం ఆ వచనం చదవండి మరలా. నలిగిన రెల్లును అతడి విరువడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు. అలా చేయడు. ఆయన ఏం చేస్తాడండి? మన ప్రతి విషయంలో ఏమిస్తాడంట? ఆదరణ 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 ఆదరణ. ఎన్నిసార్లు చెప్పారండి? అక్కడ 11 సార్లు చెప్తున్నాడు. ఎంత ఆదరణ కలుగుతుందంటే మనకి ఇట్టి ఆదరణ ఇచ్చే దేవుడు ఆయన. కొంతమంది ఏం చేస్తారంటే మనకు కష్టం ఉందంటే బాగా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇంకా దానికి 2 యాడ్ చేసి ఇంకా మనకి దుఃఖం ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారు. కానీ మన ప్రభు ఎలాంటి వాడండి? ఆదరణ 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 కలిగించే దేవుడు. ఇట్టి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకే దేవునికి వందనాలు చెల్లిస్తాము. ఆయన ఏం చేయడంట? నలిగిన రెల్లిని విరువడు, మకమకలాడుచున్న జనపనారవతిని ఆర్పడు. ఆయన అతడు సత్యం అనుసరించి న్యాయం కనపరచును. ఇంతటితో దేవుని వాక్యము ముగించుకున్నాము. ఇంకా కొంతమంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. ఈ మాటలను బట్టి నిజంగా నేనైతే వచ్చిన పరిస్థితి చూస్తే అసలు నేనేం మాట్లాడలేని అనుకున్నాను. బట్ దేవుడు నాకు సహాయం చేసి నడిపించారు. మీరందరూ కూడా మా కుటుంబం కొరకు ప్రార్థన చేశారు. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ప్రార్థన చెయ్యండి బిడ్డ కొరకు. ఓన్లీ 39 years ఉంది. చాలా బాధ అనిపిస్తుంది. అందరూ ప్రార్థన చేయండి బిడ్డ కొరకు. కుమారుడు ఉన్నాడు, 10th class అవుతున్నాడు, జోయలు. ఈ లాస్ట్ హిస్ ఫాదర్. చాలా బాధ అనిపిస్తుంది. తండ్రి లేని కొడుకుగా అబ్బాయిని నేను చూడలేకపోతున్నాను. అమ్మమ్మ నువ్వు పోవద్దు, ఇక్కడ ఏముండి అంటాడు. నేనైతే మరి అక్కడ ఉండలేక వచ్చాను. మా కుటుంబం కొరకు ఇంతవరకు అందరూ ప్రార్థన చేశారు, అనేక విధాలుగా హెల్ప్ చేశారు. అందరికీ యేసుక్రీస్తునామములో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేయండి దయచేసి. ఎవరు నన్ను అపార్థం చేసుకోకండి. నేను ఎవరితో మాట్లాడలేకపోతున్నాను. అసలు ఈ రోజు ఇన్ని విషయాలు మాట్లాడినంటే దేవుని కృప అంతే. దేవుని వందనాలు.